నమస్తే, వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. దిస్ ఇస్ సుమిత్ర. ఎక్కడో తేడా కొట్టింది, ఏదో జరిగింది, ఏదో అనుకుంటే ఇంకేదో జరిగిందే. కింగ్ పై సీఎంకు కోపం ఎందుకు? నిబంధనలు అతిక్రమణ అన్నది సరైన రీజనేనా? రాజకీయ కారణాలున్నాయా? బీఆర్ఎస్ తో సన్నిహితంగా ఉన్నారనా? వైసీపీకి ఫేవర్ చూపారనా? చట్టం తన పని తాను చేసుకుపోయిందా? ఎన్ కన్వెన్షన్ కూల్చివేత వెనక అసలు కథ ఏంటి? హైదరాబాద్ లో చెరువుల ఆక్రమణల కూల్చివేతలతో హల్చల్ చేస్తోన్న హైడ్రా హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేయడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై చాలా కాలంగా ఫిర్యాదులు, వివాదాలు ఉన్నప్పటికీ హైడ్రా ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే ఓ సెలబ్రిటీని టార్గెట్ చేయడమే చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నగరంలో చాలా మంది బడా బాబులు, రాజకీయ నేతల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. సుమారు నెల రోజులుగా 18 ప్రాంతాల్లో ఆక్రమణలను గుర్తించి 44 ఎకరాలకు విముక్తి కల్పించింది. ఇదంతా చట్ట పరిధిలో జరిగిందా లేదా అనే అంశంపైన, ఇందులో రాజకీయ కోణంపైన ఎవరికి తోచిన విధంగా వారు చర్చిస్తున్నారు. అయితే హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్ లో ఆక్రమణల తొలగింపులో ఖచ్చితంగా రాజకీయ కోణం ఉందనే టాక్ వినిపిస్తోంది. ఎన్ కన్వెన్షన్ లో ఆక్రమణలు ఉన్నాయని 2014లోనే గుర్తించింది అప్పటి ప్రభుత్వం. కానీ తన పలుకుబడి వల్లో, న్యాయ పోరాటం వల్లో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆపగలిగారు నాగార్జున. ఇదే సమయంలో అప్పట్నుంచి నాగార్జునకు గత ప్రభుత్వంలో పెద్దలకు సత్సంబంధాలు ఏర్పడ్డాయంటారు. దీనిలో భాగంగానే హీరో నాగార్జున మాజీ కోడలు సమంతను తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారని చెప్తున్నారు. ఇక ఇదే సమయంలో బీఆర్ఎస్ తో సన్నిహితంగా మెలగడం వల్లే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలను తొలగించడం లేదని టీడీపీ ఎమ్మెల్యేగా అప్పట్లో విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 ఏళ్లు ఎన్ కన్వెన్షన్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోగా పలు అధికారిక కార్యక్రమాలకు వేదిక అవడం కూడా విమర్శలకు దారితీసింది. దీంతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో చూసి చూడనట్లు వదిలేసిన ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్నారు అంటున్నారు. తాను టీడీపీలో ఉండగా విమర్శలు చేసిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను తొలగించి తన మాటల్లో విశ్వసనీయత ఉంటుందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సినీ పరిశ్రమలో మిగతా నటులు, ఇతర పెద్దల మాదిరిగా కాకుండా నాగార్జున రాజకీయాల్లో పెద్దగా యాక్టివ్ గా ఉండరు. కానీ ఎప్పుడూ ఆయన రాజకీయ లింకులపై ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. తెలంగాణలో బీఆర్ఎస్ తో స్నేహంగా మెలిగిన నాగార్జున ఏపీలో వైసీపీతో సన్నిహిత సంబంధాలు నెరిపారని అంటూ ఉంటారు. గత ఎన్నికల ముందు వైసీపీ నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేయాలని నాగార్జునకు ఆఫర్ వచ్చిందనే ప్రచారం జరిగింది. అయితే తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని, ఎంపీగా పోటీ చేసే ఉద్దేశమేమీ లేదని అప్పట్లోనే తేల్చి చెప్పారు నాగార్జున. అయితే వైసీపీతో నాగార్జునకు ఉన్న ఈ అనుబంధం మాత్రం కాంగ్రెస్ పెద్దలకు నచ్చలేదని చెప్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాజీ సీఎం రాజశేఖర రెడ్డితో స్నేహంగా మెలిగిన నాగార్జున తెలంగాణ విభజన తర్వాత ఇక్కడి నేతలను పట్టించుకోలేదని కొందరు ఆగ్రహంగా ఉన్నారంటున్నారు. అందుకే మంత్రి కోమటిరెడ్డి సైతం ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలపై ప్రత్యేకంగా ఫిర్యాదు చేశారు అంటున్నారు. ఈ కారణాలతోనే ఎన్ కన్వెన్షన్ పై హైడ్రా చర్యలను ఎదుర్కోవాల్సి వచ్చిందని ఇటు టాలీవుడ్ లోనూ, అటు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ కూడా జరుగుతోంది. బీఆర్ఎస్, వైసీపీతో ఉన్న సంబంధాల వల్లే నాగార్జున సినీ పరిశ్రమలో ఒంటరివారయ్యారని అంటున్నారు. ఆ రెండు పార్టీలు కూడా నాగార్జున తమవాడు అని చెప్పుకోలేకపోతూ ఉండడంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు తయారైంది నాగార్జున పరిస్థితి. టాలీవుడ్ లో ప్రముఖ సినీ కుటుంబాలు అన్నీ ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి. అదే సమయంలో తెలంగాణ సర్కారుతో మంచి సంబంధాలు కోరుకుంటున్నాయి. మెగాస్టార్ ఫ్యామిలీ, నందమూరి, దగ్గుపాటి కుటుంబాలు ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక భాగస్వాములు. ఈ 3 కుటుంబాలతోనూ సత్సంబంధాలు ఉన్నప్పటికీ నాగార్జున విషయంలో ఏ ఒక్కరూ జోక్యం చేసుకోకపోవడమే చర్చనీయాంశమవుతోంది. ఇలా రాజకీయంగా, పరిశ్రమ పరంగా ఒంటరిగా మిగిలిన నాగార్జున న్యాయ పోరాటాన్ని మాత్రమే నమ్ముకున్నారు. ఏదేమైనా హైడ్రా యాక్షన్ తో కింగ్ పొలిటికల్ స్ట్రాటజీయే దెబ్బకొట్టిందా అన్న అనుమానాలే ఎక్కువయ్యాయి.